ప్రియ సహోదరులారా, క్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. క్రైస్తవులైన మనము బోధించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అనేక మంది మన మాటలు ఆమోదయోగ్యంగాను ధైర్యపరిచేవిగాను ఉన్నవని చెబుతారు. వారు సువార్త వినడానికి సముఖంగా ఉన్నారు. అయితే కేవలం సంతోషపరచడానికి విన్నవారు సువార్తను నిజంగా గ్రహించలేరు పిల్లరా. వాస్తవానికి సువార్త నమ్మే ప్రతి వానికి రక్షణ కలగజేయడానికి అది దేవుని శక్తి ఉన్నది. కాబట్టి మన బోధలు, మన మాటలు జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించక పరిశుద్ధాత్మను దేవుని శక్తిని కనుపరిచిదే ఉండాలి. అందువలన వినివారి విశ్వాసం మనుషుల జ్ఞానంపై ఆధారపడక దేవుని శక్తిపై ఆధారపడి ఉండాలి. కేవలం పరిశుద్ధాత్మ ద్వారానే పురుషులు, స్త్రీలు క్రీస్తు నందలి సత్యమైన విశ్వాసంలోనికి తీసుకురాబడాలి. మన బోధ కేవలం సిలువేయబడిన క్రీస్తు పైనే కేంద్రీకరించినప్పుడు మనం చెప్పేది